హలో బిజీ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ బాబీ వ్లాగ్స్ 2. సో వీడియోస్ అయితే చాలా రోజుల నుంచి పెట్టట్లేదు కదా, ఎందుకంటే నాకు కొంచెం ఒంట్లో బాగోట్లేదు. అలాగే కాలేజ్కి వెళ్తున్నాను కాబట్టి కొంచెం బిజీగా ఉన్నాను. సో అందుకని చెప్పేసి అయితే ఒక వీడియో డే ఇన్ మై లైఫ్ అయితే చేద్దామని చెప్పేసి అయితే తీస్తున్నాను. సో ఫస్ట్ అయితే లేవగానే పూజ చేశాను. తర్వాత అయితే కూరగాయలు తీసుకొచ్చి అయితే కూరగాయలు తీసుకొని అయితే వెళ్తున్నాను అనమాట. సో కూరగాయలు తీసుకొని రాగానే కండి అయితే ఒలుస్తున్నాను స్వీట్ కార్న్ని. సో వాటిని అయితే ఉడకపెట్టుకొని తినొచ్చు అలాగని. సో ఈ వీడియో అయితే నేను డే డే ఇన్ మై లైఫ్ చేద్దాం అనుకున్నాను, కానీ వీడియోస్ అంటే అలవాటు లేదు కదా, మర్చిపోయాను అనమాట. లంచ్ చేసేటప్పుడు కానివ్వండి అలా మర్చిపోయాను. సో లంచ్ చేసి 3కి అలాగా కూచిపూడి అయితే వెళ్ళామన్నమాట. విఘ్నేష్ కూడా ఆ రోజు ఆఫ్ డే స్కూల్, సో వచ్చాడనమాట. సో ఇంకా కూచిపూడి అయితే వెళ్ళాము అశ్వథ్ దగ్గరికి. విక్కీని అలా చూద్దామని చెప్పేసి ఇక్కడైతే అశ్వథ్కి సర్ప్రైజ్ ఇద్దామని వెళ్ళాము. కానీ అశ్వథ్కి కంటే అశ్వథ్ మమ్మల్ని అంటే మేము వస్తున్నామని మా అన్నకు తెలుసు. మా అన్న అశ్వథ్కి చెప్పాడు. సో అశ్వథ్ సర్ప్రైజ్ అవ్వకుండా మా వదిన సర్ప్రైజ్ అయింది. సో మా వదినకి తెలుసు కానీ ఇప్పుడు వస్తామని తెలియదు అనమాట. సో వాడు డోర్లో నుంచి వస్తున్నాడు, అదే ఇక్కడ వీడియో తీశాను. సో వెంటనే కొంచెంసేపు అక్కడ ఉండేసి మా అన్న వాళ్ళ తోట దగ్గరికి అయితే వెళ్ళామన్నమాట. ఇక్కడంతా అరటి తోట. నేను ఇక్కడ అదే చెప్తున్నాను, ఇక్కడ మీకు వాయిస్ లేకుండా అయితే అంటే వాయిస్ ఓవర్ ఇవ్వకుండా ఒరిజినల్ వాయిస్ అయితే పెట్టేద్దాం అనుకుంటున్నాను. చూడండి ఇప్పుడు అసలు తోట అంతా ఎలా ఉందనేది చూపిస్తాను, చూడండి. సో ఇంకా అలాగా తోట ఎంత అయితే చూస్తున్నాము. ఇక్కడ అరటి తోట కదా, అంటే తోట అంటే ఇది ఒక కోల్డ్ షెడ్, దాని చుట్టూతో అరటి చెట్లు. సో అరటికాయలు కూడా బాగానే వచ్చాయి, అంటే చాలా వరకు అయితే వచ్చాయి. సో కాబట్టి మొత్తం అయితే తిరిగేసి కొంచెంసేపు అలాగా ఎంజాయ్ చేసాము. సో దీనికి వరకు అయితే ఒక సపరేట్ ప్లేస్, మళ్ళీ పక్కన ఇంకొక చెట్టు ఉండిద్ది అనమాట. ఇక్కడ అరటిగెలన్నీ చూపిస్తాను ఎక్కడెక్కడ ఏమున్నాయి అని చెప్పేసి. సో అదంతా కూడా షెడ్. కోల్డ్ చూసారా, విఘ్నేష్ అలాగే అశ్వథ్ కూడా ఆడుకుంటున్నారు. సో అక్కడైతే ఒక అరటిగెల ఉంది, చూపిస్తున్నాను కదా. సో ఇంకా అరటికాయలు అయితే చాలా బాగా అంటే చాలా బాగా పండినాయి అనమాట. సో కోల్డ్ షెడ్ అనమాట ఇది. అశ్వథ్ చూడండి ఎలా డ్యాన్స్ చేస్తున్నాడో. సో కోల్డ్ షెడ్ అంటే చుట్టూతో కూడా అరటికాయలు పెంచారు చెప్పాను కదా. సో అక్కడ అంటే ఇప్పుడు దీనికి పక్కన స్థలానికి కొంచెం దారి అలాగా వదిలారు. సో అక్కడికి వెళ్ళి అక్కడ ఏమేమి ఉన్నాయో చూపించేస్తాను పదండి. సో నెక్స్ట్ స్థలంలో ఏం లేవు. సో అరటికాయలు చూసారు కదా ఎంత చిన్నగా ఉన్నాయి, ఇంకా పందెలు. సో ఒకవేళ పండితే చూపిస్తానికి ట్రై చేస్తాను. సో ఇక్కడ వచ్చేసి అయితే మామిడి చెట్టు, పెద్ద చెట్టు. ఇవన్నీ చుట్టుపక్కల అంటే గ్రెయిన్ క్లాత్ కనపడుతుంది కదా, దాని పక్కన అన్ని పొలాలు. వర్షాలు అయితే బాగా పడుతున్నాయి కదా అప్పుడు. సో కాబట్టి బురద అయితే చాలా బాగుంది. ఇక్కడ ఒక మొత్తం అంటే ఒక పంపులాగా ఇచ్చారు, అలాగే ఇక్కడ కూర్చోవడానికి కుర్చీలు కూడా వేసుకున్నారు. సో చూసారు కదా, అందరం కూడా ఇక్కడ బాగా ఇది చేస్తున్నాము, అంటే తిరిగి కొంచెం ఎంజాయ్ చేస్తున్నాం అనమాట నేచర్ని. అన్ఎక్స్పెక్టెడ్గా అయితే మన అంటే ఇంటికి తెనాలి అయితే వచ్చాడనమాట. సో వెంబడబడ్డాడు. ఇంకా నెక్స్ట్ డే సండేలే అని చెప్పి తీసుకొచ్చాము. వచ్చేటప్పుడు కోవా బన్ అని చెప్పేసి అయితే అమ్ముతున్నారు, అవి అయితే తెచ్చుకున్నాము. సో టేస్ట్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. 10 రూపీస్కి ఒక బన్ అంట, చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. సో విఘ్నేష్కి కూడా నచ్చింది, ఇక్కడ అదే చెప్తున్నాడు. హర్షులకు కూడా నచ్చింది. సో ఇవాళ వీడియో అంతే అనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.